అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను దర్శకుడు తాజాగా షేర్ చేశారు. శుక్రవారం ఉదయం మైసూరులోని అమ్మవారి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. చేతిలో స్క్రిప్ట్ పేపర్లతో ఆలయ ప్రాంగణం వద్ద దిగిన ఓ ఫోటోని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తమకు బిగ్ డే అని పేర్కొన్నారు. ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. మైసూరులోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఇది మొదలైంది. మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి అని ఆయన పేర్కొన్నారు. RC16 హ్యాష్ ట్యాగ్ జత చేశారు. బుచ్చిబాబు పెట్టిన పోస్ట్తో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైందని తెలుస్తోంది. అమరాశేఖర్ గారి గురించి పేరు విన్నాను, కొరియోగ్రఫర్ అని తెలుసు, కానీ పర్సనల్ పరిచయం ఎప్పుడు లేదు, కలవలేదు. డైరెక్ట్ గా ఒక్కరోజు సినిమా డైరెక్ట్ చేస్తారంటే నేను కూడా వన్ లైన్ వినేటప్పుడు, వన్ లైన్ కాదు, నాకు ఏదో ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తే వాళ్ళు స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ క్యారెక్టర్ ఏదో చెప్పారు. నేను లేదండి అది నేను చెయ్యను, నేను ఎప్పుడు అంటుంటాను నాకు ఏదో స్పెషల్ గా ఏది లేకపోతే నేను చెయ్యను అన్నట్టు అనుకుని నేను సైడ్ లో పెట్టేశాను. ఇమీడియట్ గా అదేంటి అలా అన్నారు ఏంటి అని ఇమీడియట్ డైరెక్టర్ గారి కాల్ వచ్చింది. మీకేదో కరెక్ట్ గా రీచ్ అవ్వలేనట్టుంది మ్యాటర్, నేను మీకు చెప్తాను వినండి అని చెప్పారు. తర్వాత కలవడం జరిగింది. కలిసేటప్పుడు కూడా ఏమి ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, ఒక ఐడియానే లేదు వాట్ ఈస్ హీ గోయింగ్ టు ఆఫర్ మీ. బట్ వెన్ హీ టోల్డ్ మీ, నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా అనుకున్నారు నన్ను ఈ క్యారెక్టర్లో, నేను నమ్మలేకపోయాను, నేను ఎలా చేయాలో నాకు తెలియలేదు, ఎలా నన్ను నమ్ముతున్నారో నాకే అర్థం కాలేదు. బట్ ఆయన అయితే ఫుల్ కన్విక్షన్ లో ఈ రోల్ అయితే మీరే చేయాలి, దీనికి ఆప్షన్ లేదు అంటున్నారు. ఆప్షన్ లేదు, మీరు చేయాలి అంతే. ఈ పాట 3 నిమిషాల 21 సెకండ్లు టోటల్గా. ఓకే, 36 సెకండ్లకి 2 సార్లు చెప్పేసి సరే, ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు. 36 సెకండ్కి 2 టైమ్స్ అట, 58 సెకండ్స్కి 1 టైం అట, 1 minute 40 సెకండ్ అంటే టైం డ్యూరేషన్ చెప్తున్నారు 1 టైము, 1 minute 41కి 1 టైం. నువ్వు చూసావారా ఏంట్రా 2 అంటారు. ఓకే, 1 minute 50 సెకండ్స్కి 1 టైము, 2 minutes 9 సెకండ్స్ నుంచి 2 minutes 12 సెకండ్స్కి 4 టైమ్స్, తర్వాత 2 minutes 20 సెకండ్స్కి 2 టైమ్స్, తర్వాత సార్ సెకండ్ తప్పితే గ్యాప్ ఏం లేదు సార్ ఇక్కడ అంతా. 2 minutes 23 సెకండ్స్కి 2 టైమ్స్, 2 minutes 33 సెకండ్స్కి 1 టైం, 2 minutes 41 సెకండ్కి 1 టైం, లాస్ట్లో 3 minutes 8 సెకండ్స్కి 2 టైమ్స్. మొత్తంగా మన అన్న చెప్పినట్టు 19 సార్లు అన్నమాట. టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమాంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాలతో 7 అడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్ గా చేస్తున్నట్టు వెల్లడించారు. నాగచైతన్య శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదని తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమన్నారు. ఈ స్టూడియోస్ తన నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్ గా చేయాలని చైతో కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. చై కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మాస్టర్ గారు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఇది ఎప్పుడు చేయలేదు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, సో బాగుంటుంది, మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, కామెడీ అంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఈ క్యారెక్టర్ కామెడీతో ఎమోషన్ ఉంటుంది, బట్ మీరు కామెడీ ఉంటుంది కానీ చూడడానికి ఎమోషన్ కూడా ఉంటుంది అన్నారు. సో చాలా బాగుంది. 2 వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో. సో ఈయనగానే నాకు నచ్చింది క్యారెక్టరు. సో అండ్ తెలిసిందే అమరాశేఖర్ గారు కామెడీ అంటే అద్దరు కొట్టేస్తారు. అలాగే షూటింగ్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అసలు షూట్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు. కామెడీ బాగాలేదు, అప్పటికప్పుడే అక్కడ పంచ్ పడట్లేదు, కామెడీ రావట్లేదు, నవ్వు రావట్లేదు, ఎవరు నవ్వట్లేదు అంటే వెంటనే మార్చేసేవారు. మార్చేటప్పుడు కూడా డిస్కస్ చేస్తూ మార్చినప్పుడు అప్పుడు వచ్చేది నవ్వు, ఆ నవ్వుతో ఇది బాగుంది, ఇలా చేసేద్దాం అని చెప్పి వెంటనే మార్చి అలా చేసాం. అంత స్పాంటేనియస్గా చాలా బాగా వచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్కు ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచేస్తూ సెలబ్రిటీలతో సందడి చేస్తున్నాడు బాలయ్య. పాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకేలో బాలకృష్ణతో సందడి చేశాడు. సీజన్ 4 ఎపిసోడ్ 5లో వన్ ఆఫ్ ది గెస్ట్గా కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హతో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతుంది. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు అయాన్ అర్హ, అల్లు అర్జున్ సరదా చిట్చాట్ ఆటపాటకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్పై మీరు ఓ లుక్ వేయండి. ఫస్ట్ ఏమైంది తెలుసా, నాకు చెప్పారు గ్రాండ్ గా చేద్దామండి, మీరు ఒక మంచి ఏదో మీ కలర్, మీరు ఏం కలర్ సెలెక్ట్ చేస్తామో అదే కలర్ మేము అందరూ వేసుకుంటాం, మీరు మా మహాలక్ష్మి అన్నారు. ఓకే సరే, అయితే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నారు. నా ఫేవరెట్ కలర్ పింక్ అన్నా. పింకా అన్నారు. కాదు, మేము పింక్ లో ఎలా ఉంటామని చెప్పేటప్పుడు స్పిరిట్ లో చెప్పారు. సడన్ నా కలర్ పింక్ అనేసరికి ఆ పింక్ లో మేమందరూ బాగుంటారు. సో పింక్ వద్దేమో, వేరే 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 ఇంకో ఆప్షన్ ఇంకో కలర్ సెలెక్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఓకే, అందరూ బాగా కనిపించేలా కలర్ ఉంటే సరే బ్లూ, లెట్స్ గో ఫర్ బ్లూ అన్నా. అవునా బ్లూ, నా సెలెక్షన్ కలర్ లాస్ట్ కి అన్నారు. సరే లెట్స్ ఆల్ గో ఫర్ రెడ్, అందరూ రెడ్ వేసుకుందాం అన్నట్టు. అందుకే అది రెడ్. దర్శకుడు విజయ్ కనకమేడల పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా భైరవం. ఇందులో టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్స్ ఇవ్వడంతో దీనిపై మంచి బజ్ నెలకొంది. అంతేకాదు ఇందులో కీలకంగా ఉండే మరికొన్ని ఇంటెన్స్ పాత్రలను పరిచయం చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ భైరవం సినిమాలో నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఆయన పులి రవీంద్ర పాత్రలో కనిపించనున్నారు. అయితే యువ డైరెక్టర్ ఇప్పటికే కలర్ ఫోటో సినిమాతో భారీ సక్సెస్ సాధించారు. కలర్ ఫోటోతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకున్నాడు. డైరెక్టర్గా, రైటర్గా కెరీర్ కొనసాగిస్తున్న సందీప్ రాజ్ ఇప్పుడు నటుడిగా కూడా మారారు. మాస్టర్జీ, మీరు వెరీ గుడ్ డాన్సరు, డాన్స్ మాస్టర్గా సూపర్ సక్సెస్. మీరు ఇలా అడుగుపోతే ఏదో వస్తున్నారు చెప్పండి, అలా ఇల్లు అలా ఏదో వస్తారా. సో తర్వాత డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ కొట్టారు. తర్వాత అలాగే మంచి నటుడు కూడా మీలో ఉన్నాడు. బాబుని ఎందుకు ఒకేసారి నటుడుగా చేయడానికి? సార్ నా నటు కూడా యాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు సార్. నా యాక్టింగ్ చెప్పాలి ఇంట్రెస్ట్. ఇలా నాకు కావాలంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ మాకు భావన అన్నీ వస్తుంటుంది. సో నేను డైరెక్టరా ఆర్టిస్ట్కి ఇలా చేయాలి ఇంత పర్ఫార్మ్ చేస్తాను ద్వారా నేను యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నా డైరెక్షన్లో ఇంట్రెస్ట్, నా దగ్గర ఉన్న నా ఆక్సిజన్, నా దగ్గర ఉన్న కథ, నా దగ్గర ఉన్న ఎమోషనల్ ఎలా చూపించాలి చెప్పండి సార్. నేను ఆ ఫైర్లో నాకు ఒక హీరో కావాలి అన్నబోదు, ఆ హీరో కరెక్ట్ అనుబోదు సేపు ట్రెండ్లో చిన్న అబ్బాయిలు అందరూ మూవీ చూసి వస్తున్నారు. సో అప్పుడు నా ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేసుకుంటాను. సుమన్ గారు చాలా అంటే ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదైనా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోదం. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలామంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా ఆయన నిలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. తొలి తొలి ముద్దు అనే సాంగ్కి ఇంత కాంటెస్ట్ పెట్టి దీన్ని పెద్ద సక్సెస్ చేయబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు శ్రీ సుమన్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా సినిమాను ఎలా సక్సెస్ చేయాలని ఆయన తపన పడే విధానం చూస్తే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలరు నిజంగా ఒక అఖండాను గుర్తు చేసింది నాకు. ఇటువంటి పెద్ద సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే
ప్రమోద్ గారికి, పాడినటువంటి సింగర్స్ శ్రావణ భార్గవి, తర్వాత అంజనా సౌమ్య, హేమచంద్ర గారికి, వీళ్ళందరికీ నాకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని తాను చూడాలనుకోలేదని అన్నారు. పరిస్థితుల కారణంగా తాను చూడాల్సి వచ్చిందన్నారు. సినిమాలోని నటీనటుల ప్రదర్శనపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తదుపరి చిత్రం వనవాస ప్రమోషన్స్లో భాగంగా నానా పటేకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకు అనిల్ కపూర్ హోస్టుగా చేశారు. సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా నానా పటేకర్ అనిల్ నటించిన యానిమల్ గురించి మాట్లాడారు. నిజం చెప్పాలంటే ఆ సినిమా చూడాలని నేను అసలు అనుకోలేదు. నా స్నేహితులు బలవంతం చేయడం వల్ల చూడాల్సి వచ్చింది. సినిమా చూసిన వెంటనే నేను మీకే కాల్ చేశాను. అనిల్ మాల్ చూశానని చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే ఆ సినిమాలో పాత్ర పరిధి మేరకు యాక్ట్ చేసింది మీరే. మీ నటన సమయానుకూలంగా అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ కాస్త అతి చేశారని అనిపించింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి యానిమల్ వార్తల్లో నిలిచింది. డాన్స్ మాస్టర్గా వారసులు ఎవరుంటారు మీ ఫ్యామిలీలో? డాన్స్ మాస్టర్ నాకు తెలిసి నేనే సార్. ఇంకా లేదు. ఇంకా నా డైరెక్టర్ అయిన తర్వాత మేబీ డైరెక్టర్ నా అమ్మాయి రావచ్చు. ఆర్టిస్ట్ ఒకటి రెడీ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ ఒకటి రెడీ చేస్తున్నాను. అల్లరి నరేష్ నటిస్తున్న మూవీ బచ్చలమల్లి. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్, ఓ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. అదే నేను అసలు లేను అంటూ ఈ పాట సాగుతుంది. ఇది ఓ రొమాంటిక్ మెలోడీ. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. ఈ సాంగ్కు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఎస్పీ చరణ్, రమ్య బెహ్రా పాడారు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతుంది. పాప కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఏడీగా పనిచేస్తుంది. పాప కూడా ఏడీగా పనిచేస్తుంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. స్టడీస్ సార్, చదువుతుంది అమ్మాయి, డైరెక్షన్ కోచ్ చదువుతుంది. నేను డాక్టర్గా చదువు చెప్పాను. అది నాకు ఇంట్రెస్ట్, డైరెక్షన్ కోచ్ అండ్ గ్రాఫిక్స్ చదువుతుంది సార్. అది సో అనుభవం కూడా ఇంపార్టెంట్ కదా. సో అది 2-3 years చదువుతున్నప్పుడు అనుభవం కావాలని చెప్పి వర్క్ చేసింది. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంటు ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ ఒకటి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ది రూల్. ఈ ఫ్రాంచైజీ మూవీని సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతుందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే బన్నీ అభిమానులు వైజాగ్లోని సంఘం శరత్ థియేటర్లో అల్లు అర్జున్ భారీ కటౌట్ను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 16x108 అడుగుల కటౌట్ను నిర్మిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్దది కావడం విశేషం. భారీ కటౌట్తో సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటూ ఉండగా ఆ కటౌట్ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బరస్ట్ అవుతాం, ఎమోషనల్ అవుతాం. అది మన కెరియర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా మీరు మీ ముందు సినిమా, ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన సినిమా, మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్గానే అలా ఉండిపోయినాయి. సో అవి అవసరమా మీకు అనుకుంటే? ఆ అవసరం నాదా సార్ ఇక్కడ కూర్చుందా, అక్కడ నేనే ఎమోషన్ నాదా. నా అబ్బాయి సడన్గా పైన చూసాను చెప్పి పిలిచి ఈయన హీరో చేస్తానా లేదా, సూపర్ కిట్ కంపెనీ కథ అప్పుడు ఏం లేదు, అది ఎమోషన్. ఎప్పుడూ ఒక విషయం ఉంది సార్, ఫైర్ లేకుండా డాన్సరా కష్టం. నా చిన్నప్పుడు చెప్తున్నా, బ్లాక్గా ఉన్న వల్ల డాన్సరా పెట్టుకోరు, బ్యాగ్లో పెట్టేస్తారు. అప్పుడు అన్ని కలర్ఫుల్ బాయ్స్ కావాలి. అప్పుడు నేను ఫైర్లో జిమ్నాస్టిక్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఆ పొజిషన్లో వచ్చింది. అప్పుడు ఆ అశ్విన్ వచ్చి
డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే నాకు డ్యాన్స్ మాస్టర్ ఎందుకు, డ్యాన్స్లో బాగుంది, గర్ల్స్ బాయ్స్తో డ్యాన్స్ జాలీ ఉంది, హ్యాపీ అంటే అప్పుడు కొంచెం మాస్టర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో ఓహో అని చెప్పి ఫైర్లో మాస్టర్ అన్న. సో అన్నిట్లో ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ మనిషిని లేదంటే నేను ఎప్పుడో అమరాశ్రీ అంతే థింక్ చేస్తుంటారు, అమరాశ్రీ అంతేనే. బట్ అదేం చెప్తారు ఒకటి ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు. మ్యాంగో సీడ్స్ తినిన తర్వాత వేసేస్తారు, బట్ అది మళ్ళీ ట్రీ అవ్వడం మళ్ళీ పండు వస్తుంటుంది. అలాంటి ఫైర్ నాకు ఉన్నప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీలో ఉన్నవరకు ఉంటాను. వైఫ్ చెప్తుంది షాప్ పెట్టుకలా, ఏదో బిజినెస్ పెట్టుకలా, మోడల్ పెట్టుకలా. సినిమా అమ్మాలా, అమ్మ నమ్మడం ఎప్పుడు మోసం చేయదు. ఆ సినిమాలో డబ్బు సంపాదించా ఫ్యామిలీ మొత్తం, ఆ సినిమాలో ఉంటా, సినిమా సంపాదించా. దక్షిణాది క్యూట్ కపుల్స్లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి. ఈ జంటకున్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కాగా ఈ నెల 17న నయన్ తన పుట్టినరోజును ఫ్యామిలీతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో బర్త్డేని చాలా సింపుల్గా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి కన్అవుట్ ప్లేస్లోని ఓ రెస్టారెంట్కు డిన్నర్ డేట్కు వెళ్లారు. అక్కడ దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలబడాల్సి వచ్చిందట. శివన్ ఇన్స్టా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ ఇన్స్టా వేదికగా తెలిపారు. అరగంట వెయిటింగ్ తర్వాత టేబుల్ దక్కినట్లు చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తర్వాత సింపుల్గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నామని అన్నారు. నువ్వు ఎవరు ప్రశ్నలు అడిగినా నిలబడాలి, ఇండస్ట్రీలో నిలబడాలని సిమ్టమ్ గానే చెప్పేసావు. సో ఎప్పుడు అలా నిలబడే ఉండే ఇండస్ట్రీలో. సో అంటే నాన్నగారు ఫోర్స్ వల్ల నువ్వు నటుడు అని చెప్పి హీరోగా చేస్తామని అన్నది. అయితే సెలబ్రిటీల కొడుకులు హీరోలు అవ్వడం చాలా ఈజీ, అవును, చాలా ఈజీగా మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈజీగా చేస్తాం. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. అలాగే చరణ్ కానీ, చిరంజీవి గారు కొడుకైనా కానీ అతను ఎంత కష్టపడేది. అట్లా నీకు నువ్వుగా ఓ నాన్న నీ అవకాశం నాకు ఇచ్చాడు, ఈ అవకాశం నాకు వచ్చింది, సో ఎలా నీ కెరీర్ని ఎలా మోల్డ్ చేసుకోవాలని ఎలా ప్లాన్ చేసుకున్నావు, దాని గురించి ఏమైనా ఆలోచించావా? తప్పకుండా. మా నాన్నేమో నాకు ఆ స్పార్క్ ఇచ్చారు ఈ ఇండస్ట్రీలో. సో ఆ స్పార్క్ని ఒక ఫైర్ చేయడానికి నేను ఐ హ్యావ్ టు లిసన్ టు ది ఆడియన్స్. ఇప్పటి నుంచి నా ఆడియన్సే నా లైఫ్. నా ఆడియన్స్ మాట వింటేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది. సో వాళ్ళు లేకుండా నేను ఉండలేను. సో ఇప్పుడు ఆడియన్స్ ఏం చెప్తే అదే చేస్తా. అండ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్ రోల్స్ వస్తే. బట్ యా, అంతే. థ్యాంక్ యూ. ఈ సాంగ్ యాక్చువల్గా తొలి తొలి ముద్దు అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అనే ఆలోచన తీసుకొచ్చాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల చేయాలి, కానీ ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిస్సెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిస్సెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి తొలి ముద్దు, ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మగీజ్ తెరిమేని దర్శకత్వం వహిస్తున్న విదా ముయర్చి. AK-62గా తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరోవైపు అజిత్ కుమార్ నటిస్తున్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ అదికి రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ 2 సినిమాలకు సంబంధించి క్రేజీ వార్త అజిత్ కుమార్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. ఈ 2 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. విదా ముయర్చి సినిమాకు రైట్స్ 75 కోట్లు పలకగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి 95 కోట్లు వెచ్చించారట. ఇదే నిజమైతే అజిత్ కుమార్ సినిమాలకు మార్కెట్ ఎలా ఉందో విడుదలకు ముందే చక్కర్లు కొడుతున్న తాజా ఫిగర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ లెక్కన బాక్సాఫీస్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోవడం పక్కా అయిపోయినట్టే.
ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి SK23. AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా SK XARMగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్తను షేర్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్టు తెలియజేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మురుగదాస్ టీం కొత్త స్టిల్ను షేర్ చేసింది. దీంతో పాటు నెట్టింటా కొన్ని లొకేషన్ స్టిల్స్ రౌండప్ చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రోహిత్ గారు మీరు చెప్పండి. చాలా వర్సటైల్ ఫిల్మ్స్. ఓకే సరే, డైరెక్టర్ గారే చెప్పేస్తారు. ఆయన స్క్రీన్ ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సౌండ్ చెప్పండి, సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కనప. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తూ ఉండగా మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విష్ణుతో పాటు ప్రముఖుల ఫస్ట్ లుక్లను పంచుకున్న చిత్ర బృందం తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు మహదేవ్ శాస్త్రి అనే పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మిల్కీ బ్యూటీ తమన్నాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో కట్టిపడేసింది. హ్యాపీ డేస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామ అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదిగింది. దక్షిణాదిలో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా క్రేజ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది. తమన్నా ఓ ఫుడ్డీ. కొత్త ఫుడ్స్ను టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడున్న ఫేమస్ డిష్ను ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. టేస్ట్ చేయడమే కాదు, రుచికరమైన అప్డేట్లను కూడా తరచూ ఇన్స్టా వేదికగా పంచుకుంటుంది. తాజాగా లక్నో ఫేమస్ డిష్ గురించి షేర్ చేసింది మిల్కీ బ్యూటీ. ఈ డిష్ను టేస్ట్ చేయకుండా లక్నో నగరాన్ని విడిచి వెళ్ళలేనని పేర్కొంది. ఇంతకీ తమన్నాకి ఇష్టమైన టేస్టీ ఫుడ్ ఏంటో ఊహించారా? అదే మలై మఖన్. దీన్ని నిమిష్ మలయో అని కూడా పిలుస్తారు. ఇది ఒక స్వీట్. శీతాకాలంలో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ డిష్ లక్నోతో పాటు కాన్పూర్, వారణాసిలో కూడా ప్రసిద్ధి. బట్ సెట్ లో ఐ థింక్ అడుగు పెట్టిన దగ్గర నుంచి సినిమా ఎలా జరిగింది, ఎంత బాగా ఒక మంచి టీం, శ్యామ్ కే నాయుడు గారి దర్శకత్వమే కదా, సినిమాటోగ్రఫీలో అండ్ మన డైరెక్టర్ గారి క్రియేటివిటీ, లైక్ రోహిత్ గారు సెట్ ఆన్ ద స్పాట్ మనం ప్రతిదీ ఇంప్రొవైజ్ చేయడం కానీ, పేపర్లో సీన్ ఒక్కలా ఉండే తర్వాత అక్కడ సెట్లోకి వెళ్ళాక మనం డిస్కస్ చేసి ఫైనల్ గా ఓకే షాట్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్ ఆన్ అన్ అదర్ లెవెల్. సో షూటింగ్ టైంలోనే ఆ వైబ్ వచ్చింది, ఒక మంచి టీమ్ బిల్డ్ అయింది అండ్ మంచి సింక్ లో వర్క్ జరిగింది. ఏ వెదర్ కండిషన్ కానీ, ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా ఎక్కడ వర్క్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా లేదా మన వైబ్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా, అండ్ నిజంగా ఇది ఒక ట్రూ స్పిరిటెడ్ హోమ్ ప్రొడక్షన్ ఫీల్ ఇది. జబర్దస్త్ ఫేమ్ నటుడు రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం కేసీఆర్. ఈ సినిమాకు గరుడవేగ అంజిత్ దర్శకత్వం వహించగా గ్రీన్ డే ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటి సత్యకృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నటుడు రాకింగ్ రాకేష్ చేసిన పని ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ప్రదర్శితమవుతూ ఉండగా ఈ సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు తానే టికెట్లను అమ్మాడు. సంధ్యా టికెట్ కౌంటర్కు వెళ్లిన రాకేష్ తన మొదటి సినిమా మొదటి టికెట్ను తానే స్వయంగా అమ్మారు. టికెట్స్ తీసుకుంటున్న ఆడియన్స్కి థ్యాంక్స్ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. భారత అంతర్జాతీయ సినిమా పండుగ వేడుకలో నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. శుక్రవారం జరిగిన చర్చా కార్యక్రమంలో డాల్బీ టెక్నాలజీని ఉద్దేశించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ టెక్నాలజీకి సంబంధించిన ఏర్పాట్లు తమ స్టూడియోలో చేసినట్లు ఆయన చెప్పారు. డాల్బీ విజన్లో RRRని రూపొందించాలని రాజమౌళి అనుకున్నప్పుడు మన దేశంలో దానికి సంబంధించిన సదుపాయాలు లేవు. దాంతో ఆయన జర్మనీ వెళ్లి ఆ పనులు పూర్తి చేశారు. ఆ టెక్నాలజీని ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం. డాల్బీ సినిమాను స్టూడియోలో
ఏర్పాటు చేశాం. పుష్ప 2తో మేము దానిని ప్రారంభిస్తున్నాం. ఇదే తొలిసారి కావడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ ఉపయోగపడుతుంది. డాల్బీ లేబొరేటరీస్ దీనిని రూపొందిస్తూ ఉంటుంది. ఇక కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇఫీ వేదికగా చిత్ర పరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి ఏఎన్ఆర్ నటించిన దేవదాసు ఎవర్ గ్రీన్ మూవీ అన్నారు. ఎన్నో సినిమాలు చేస్తున్నాము, ప్రతిసారి ఇక్కడ కూర్చుంటున్నాం. కానీ ఈ సినిమాకి నేను అప్పుడు కూడా రాధా గారికి కూడా చెప్పాను, ఐఎమ్ బోత్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఫర్ దిస్ ఫిల్మ్. నాకు చూడాలని కూడా ఉంది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంది. భయం ఎందుకంటే అంతా ఎంజాయ్ చేసాము, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే ఒక పాజిటివ్ భయం. సో అది సార్ అడిగినట్టు ఎలా అనిపించింది అని మీకు కూడా అడగాలనిపిస్తుంది, నాకు కూడా చూడాలని ఉంది. ఈ మధ్య కాలంలో చాలా వరకు సినీ ఆడియన్స్ అందరూ ఓటీటీలోనే సినిమాలు, సిరీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీలో సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి. చాలా వరకు చిన్న సినిమాలను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా నేరుగా ఓటీటీలో వస్తున్న సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెరకెక్కుతున్న ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ హరికథ సంభవామి యుగే యుగే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్ రాబోతుంది. తాజాగా ఈ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇందులో శ్రీరామ్, విజేంద్ర ప్రసాద్, బిగ్ బాస్ దివి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సిరీస్ డిసెంబర్ 13 నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సుధీర్ బాబు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఈ హీరో. అయితే తాజాగా తన కొడుకు చరిత్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తన కొడుకు బర్త్డే రోజు స్పెషల్ వీడియో సైతం షేర్ చేశారు. అందులో నీ స్పెషల్ డే రోజు నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. నువ్వు రోజు రోజుకి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెర్రి అని పేర్కొన్నారు. రెండు ఫీలింగ్స్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా కోసం నాకు మేబీ రెక్కి తర్వాత ఈ సినిమాకి నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. దట్ ఐఎమ్ బోత్ హ్యాపీ, నర్వస్, మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చినట్టుంది, మన ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉన్నట్టు, అది చాలా బాగా జరగాలి అన్నట్టు. సో ఎందుకంటే రాధా గారు ఇట్స్ లైక్ ఫ్యామిలీ, ఫాదర్ ఇస్ డైరెక్టింగ్, సన్ ఇస్ ద హీరో, వైఫ్ ఇస్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్, డాటర్ కూడా అన్ని వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ మన సినిమా అని మాటల్లో మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా వాళ్ళు అది ప్రయత్నాలు చేసేటప్పుడు, అది మనం కళ్ళారా చూసేటప్పుడు మాకు కూడా స్పిరిట్ వచ్చింది, మనకు కూడా ఇది మన ఇంటి ప్రొడక్షన్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు ఈ ఈవెంట్ కూడా పిలిచేటప్పుడు కూడా నేనేదో ఏం వేసుకుందాం, మనందరూ ఒక టీం చేద్దామని. పుష్ప 2 ట్రైలర్ హంగామా కొనసాగుతుంది. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. 150 మిలియన్కి పైగా వ్యూస్, 3 మిలియన్కి పైగా లైక్స్ సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. సంబంధిత పోస్టర్ పంచుకుంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్గా ఇది నిలిచిన సంగతి తెలిసిందే. విజువల్స్, యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ఎంత అలరించిందో దాని విడుదల కోసం పాట్నాలో నిర్వహించిన వేడుక సైతం ఆకర్షించింది. ఈవెంట్ను తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు 2.5 లక్షలకు పైగా అభిమానులు వెళ్లడం గమనార్హం. ఆన్లైన్లో అత్యధిక మంది చూసిన ఈవెంట్ ఇదేనని టీం పేర్కొంది. మీరు బాగా కనిపించాలి, అందరూ బాగా కనిపించాలి, మన టీం. సో ఒక ఆ స్పిరిట్ ఈ సినిమాలో డే 1 నుంచి కాన్సెప్షన్ డే నుంచి అది ఉంది కాబట్టి అదే ఎనర్జీతో ఇక్కడ ముందుకెళ్తున్నాము. టీజర్ చూసేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ తలా. భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొరియోగ్రాఫర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే చాహల్ క్రికెట్లో రాణిస్తూ ఉండగా ధనశ్రీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తుంది. అయితే ఈ భామకి టాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ భామ తెలుగులో ఒక సినిమాకు ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అన్ని వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.